తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైనటువంటి హైకోర్టు ఈసీ ఘోష్ కమిషన్ మీద ఇచ్చినటువంటి తీర్పు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్పబెట్టలాంటిది. కాంగ్రెస్ ప్రభుత్వం గత 2.5 సంవత్సరాలుగా కాలయాపన చేయడం కోసం కాళేశ్వరం పేరు మీద ఒక కమిషన్ను ఏర్పాటు చేసి తప్పుడు తడకల నివేదిక తయారు చేయించి హైకోర్టులో వేసి రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారిని ఇబ్బంది పెట్టాలనే దురుద్దేశంతో వేసినటువంటి కమిషన్ నివేదికను విచారించినటువంటి హైకోర్టు ఈ నివేదికను ఆధారం చేసుకొని కేసీఆర్ గారిని కానీ హరీష్ రావు గారిని కానీ ఎలాంటి విచారణ కానీ ఇబ్బందులు కానీ పెట్టొద్దని చెప్పి కోర్టు తీర్పు ఇవ్వడాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. కేసీఆర్ గారు చేసినటువంటి కృషిని హైకోర్టు కూడా గుర్తించినందున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేక కాలం గడపడం కోసం 2.5 సంవత్సరాలు ప్రజాధనాన్ని లూటీ చేసి ఒక తప్పుడు కమిషన్ నివేదికను ఏర్పాటు చేసి కాళేశ్వరం కూలింది అని చెప్పి రైతాంగాన్ని నిలబెట్టినటువంటి పరిస్థితి మనం కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది చెప్పపెట్టు లాంటిది. ఇకనైనా ప్రభుత్వ పెద్దలు గుర్తించి ఇలాంటి తప్పుడు కుట్రలు చేసేటువంటి విధానాన్ని మానుకోవాలని, ఇప్పటికే మీ ప్రభుత్వం మీద ప్రజలలో అంతులేని వ్యతిరేకత వెలుగుచుతా ఉన్నారు. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు తగిన బుద్ధి చెప్పి గద్దె దింపడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి తప్పుడు కేసులు కానీ తప్పుడు నివేదికలు కానీ వేయకుండా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చే విధంగా పనిచేయాలని, పాలన చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే ఆర్టీసీ కార్మికులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కార్మికులారా, పోరాడి హక్కులు సాధించుకోవాలి తప్ప ప్రాణాలు పోగొట్టుకోవద్దు. విలువైనటువంటి ప్రాణం ఒకసారి పోయిన తర్వాత తిరిగి వచ్చేది లేదు. కాబట్టి మీ హక్కుల సాధనలో బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం, అతి త్వరగా సమ్మెను నివారింపజేయాలి, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి. ఎన్నికల హామీలు కార్మికులకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా అమలు చేస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.